మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం బిడ్డలారా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనంలో ఏం రాయబడిందంటే, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురముల వలె నిష్కపటులునై ఉండుడి. చదివిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అర్థమగునట్లుగా బోధించి వాక్యపు లోతులలోనూ పరిశుద్ధతలోనూ ప్రభు మనలందరినీ ప్రతిష్ఠించి పరిశుద్ధుల స్వాస్థ్యములో దేవుడు మనల్ని అందరినీ భద్రపరిచి మరణము వరకు లోకానికి వెలుగై ఉండినట్లుగా దేవుడు మనలందరినీ కృపలో స్థిరపరచును గాక. ఆమేన్. బిడ్లరా, ఈ ఆదివారం ఆయన సన్నిధికి వచ్చిన మనతో పరిశుద్ధాత్మ దేవుడు ఒక చక్కని శ్రేష్టమైన అంశాన్ని మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పోయిన వారం మనం ఏం మాటలు చెప్పుకున్నాం గుర్తుందా? పోయిన వారం యాకోబన్న ఏమైనా రాసావా? మా డైరెక్టర్ గారు ఇంత మా నోట్స్లు రాస్తుంటే చెప్పు డైరెక్టర్ గారు, పోయిన వారం ఏం చెప్పాము మనం? అంశం పేరు చెప్పానా? నిర్గమకాండంలో ఓకే, నేను మీ పక్షమును ఉందును మీకు దేవుడిని అయ్యిందును. నేను ఏదమ్మా దేవుడు ఇశ్రాయేలును చూచాను, వారి యందు లక్ష్యం ఉంచాను కదా. గాడ్ సీస్ అండ్ యాక్ట్. దేవుడు చూస్తాడు, మనల్ని బయట తీసుకోవడానికి ప్లాన్ సిద్ధపరుస్తాడని పోయిన వారం విన్నాం. నిన్న రాత్రి కోరే తెలియదు మాకు, మళ్ళీ ఆదివారం వాక్యం అంట. ఈసారి చెప్పే మాటలు కూడా నిన్న మధ్యాహ్నం ఏం కూర కూడా మాకు జ్ఞాపకం లేదు. పోయిన ఆదివారం వాక్యం మాకేమో జ్ఞాపకం ఉంటుందా కనికరాజు? మరి అన్యాయం కదా నేను అడగటం కూడా. నేను అడగటం కూడా అన్యాయమే. అది కొంచెం షార్ప్ పెడితే కూరంతా నేను అడగటం కూడా అన్యాయమే. కింద సౌండ్ తగ్గితే కింద సౌండ్ తగ్గించుకొని అది ఇప్పుడు ఈ పైది పెట్టు మరి నేను అటు అడగకూడదు. మరీ దారుణంగా, చాలా దారుణంగా అడుగుతున్నా. అద్వేమనేనా పోయిన ఆదివారం వాక్యం ఏందని అడిగితే మీరేం చెప్తారు? సరే మంచిదిలే, అందుకే రాసుకోవాలి. చదువు వస్తే చదువు, లేకపోతే ఒక్క మాటను గుర్తుపెట్టుకోవాలి. గుర్తు లేకపోయినా పర్వాలేదు, దేవుడు క్షమిస్తాడు. ఈ రోజున పెట్టుకోండి మైండ్లో. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చెప్పాలనుకుంటాడంటే, ఒకరోజు యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యుల్ని తన దగ్గరికి పిలిచాడు. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు చెప్పండి? ఎంతమంది? 12 మంది పేర్లు మీకు 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటాయి. అదే మత్తయి సువార్త 10వ అధ్యాయం 2వ వచనంలో ఉంటుందన్నమాట. 12 మంది శిష్యుల్ని తన దగ్గరికి పిలిచి వాళ్ళకి కొన్ని అధికారాలు, అపవిత్రాత్మలు వెలగొట్టడానికి, రోగాలు స్వస్థపరచడానికి దేవుడు వాళ్ళకి, యేసు ప్రభువు వాళ్ళకి అధికారం ఇచ్చి వాళ్ళ పేర్లు కూడా 2వ వచనం రాయబడ్డాయి. ఎవరోళ్ళు? ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడు ఆంద్రియ, జబదీ కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, 4 అయిపోయారు అక్కడికి. ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరియైన మత్తయి, అల్ఫై కుమారుడు యాకోబు, తద్దయ్యను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూద. ఈ 12 మందిని యేసు ప్రభు వారు పిలిచి, ఇదిగో ఈ రోజు నుంచి నేను మీకు సేవలో ట్రైనింగ్ ఇస్తున్నా. చెప్పండి, ఏమిస్తున్నాను మీకు? సేవలో ట్రైనింగ్. మీరు 3 సంవత్సరాలు నన్ను వెంబడించారు, నన్ను చూశారు, నా మాట, నా పడక, నా అన్ని గమనించారు. నా దగ్గర మీరు చాలా నేర్చుకున్నారు. ఇంకెలా ఉంటుంది కుదరదు, కానీ మిమ్మల్ని ఇద్దరుగా పంపిస్తా. ఇప్పుడు ఎక్కడికి? సేవకు పంపిస్తా ఇద్దరిద్దరుగా. మీరు ఇద్దరిద్దరే 6 గ్రూపులు అవ్వండి. మీరేం చేస్తారంటే గ్రామాలు సువార్త ప్రకటిస్తా వెళుతూ ఉండండి. నేను మీకు దయ్యాలు వెళ్ళగొట్టే అధికారం ఇస్తున్నా. ఆమేన్. ఏ అధికారం ఇస్తున్నాను మీకు? దయ్యములు వెళ్ళగొట్టే అధికారం ఇస్తున్నాను. రోగములు స్వస్థపరిచే అధికారం ఇస్తున్నాను మీకు. కాబట్టి సువార్త ప్రకటిస్తూ ఉండండి, స్వస్థపరుస్తూ దయ్యాలు వెళ్ళగొట్టండి. మీ ద్వారా సువార్త వ్యాపించబడద్దని వాళ్ళకి ట్రైనింగ్ అనమాట. అది 2 రోజులు 3 రోజులు 10 రోజులు తెలియదు. పోయి రాపడని చెప్పాడు. మీరు పోయేటప్పుడు ఏం డబ్బులు తీసుకుపోవద్దు, చేతి కర్ర మాత్రమే తీసుకెళ్ళండి. ఒక్క జత బట్టలు కూడా తీసుకెళ్ళొద్దు, అన్నీ మీకు సమకూరతాయి. మీ ఏ ఊరికి పోతారో ఆ ఊర్లో ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో అక్కడే ఉండి సేవ చేయండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పి ఆ 10వ అధ్యాయం అంతా వాళ్ళకి జాగ్రత్తలు చెప్తున్నాడు అనమాట. సేవకు పంపిస్తున్నాడు వాళ్ళని. ఇప్పుడు సేవకు పంపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు.
ట్రైనింగ్ పంపిస్తున్నారు. ఇప్పుడు పాస్టర్లు మాత్రం విశ్వాసుల్ని ట్రైనింగ్కే పంపించట్లా. కూర్చొని వాక్యం వినండి. మీరు పొద్దున్న లేచి మీకు సేవ ఎందుకు కానీ మీకు మీ గని మైక్ ఇస్తే మళ్ళీ మీరు నా మీద నెత్తి మీద కూర్చుంటారు. మీకు కుజా కనికరమ్మ నువ్వు మాత్రం ఏక తిరగబాతాలి. మీ ఇద్దరు కళ్ళు నాకేం కనపట్ల. కనికరమ్మ కళ్ళు, కేతురమ్మ కళ్ళు ఏడదాకా స్టీల్ కమ్మ వచ్చేస్తుంది. వాళ్ళకి నేను కనపడుతున్నా లేదు నాకు తెలియదు. కొంచెం వెనక జరుపుకోండి తెల్ల, వెనకన్నా ముందుగా జరుపుకోండి. నా ముఖం మీకు, నా కళ్ళు మీకు కనపడాల. ఏమి సార్ నీ కళ్ళు కనపడకపోతే ఇప్పుడా? నా కళ్ళు కనపడకపోయినా వాళ్ళ కళ్ళు నాకు కనపట్ల. వాళ్ళు మేలుకో ఉండారో తెలియదు, వాళ్ళు పరలోకం పోతారో తెలియదు కదా. కనబడితే మో అని లేపేదానికి బాగుంటుంది. అర్థమైతే హల్లెలూయా అని చెప్పండి. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అయితే బిడ్డరా, ఈ రోజుల్లో పాస్టర్లు పంపించట్లేదు అని మీరు బాధపడుతున్నారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? ఏ పాస్టర్ గారు కూడా తన సొంత నిర్ణయంతో ఒక వ్యక్తిని దైవజనుడిగా చేయలేడు. అర్థం చేసుకోండి. ఏ దైవజనుడు కూడా తన సొంత చిత్తంతో ఒక వ్యక్తిని దైవజనుడిగా చేయలేడు. ఈ సంఘంలో పరిశుద్ధాత్మ చేత కొంతమంది సిద్ధపరచబడతారు. దేవుడే వాళ్ళని నెక్స్ట్ సేవ కోసం ఏర్పరచుకొని ఇప్పటి నుంచే వాళ్ళకి సేవా బీజాలు నాడుతుంటాడు అనమాట. సంఘంలో నమ్మకం ఉంటారు, వాళ్ళు సాక్ష్యం కలిగి ఉంటారు. వాళ్ళకి దేవుడు కొన్ని నేర్పిస్తాడు. ఆయనే సెట్ చేస్తాడు, సిద్ధం చేస్తాడు. ఇతను రెడీగా ఉన్నాడని పాస్టర్కి అర్థమైపోతుంటుంది. ఇతను కొంచెం పనికొస్తాడే, ఇతను కొంచెం పిలుపు ఉన్నట్టుంది, దేవుడు ఇతన్ని కొంచెం సెలెక్ట్ చేస్తున్నట్టున్నాడే అని పాస్టర్ గారికి అర్థమైపోద్ది. అలా అర్థమైనా కూడా కొంతమంది తొక్కేస్తారు వాళ్ళని పైకి రానియకుండా. ఇతను కానీ లేపితే నా కొడుకుకి అడ్డం వచ్చేటట్టున్నాడు, ఇతను కానీ లేపితే నా సామ్రాజ్యానికి అడ్డం వచ్చేటట్టున్నాడని వీళ్ళేదే పెద్ద బెళ్ళప్ప ఏదైతే సేవ చేసేటట్టు, వీళ్ళేదే పెద్ద గట్టేటట్టు ఫీల్ అయిపోయి పాస్టర్లు వాళ్ళు తొక్కేస్తుంటారు. వీళ్ళు పిచ్చోళ్ళు. ప్రభు ఒక వ్యక్తిని లేపదలుచుకుంటే ఎంత తొక్కినా తొక్కే కొలది ఆ మొక్క లేస్తుంది యేసునామములో. ఎందుకంటే ఆ వ్యక్తిని సిద్ధపరిచింది ఎవరో? దేవుడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. యేసుక్రీస్తు వారు ప్రేమగల దేవుడు కాబట్టి 12 మందిని పిలిచి వాళ్ళని 6 గ్రూపులు చేసి వాళ్ళకి రోగాల మీద, దయ్యాల మీద అధికారం ఇచ్చి పంపించాడు సేవలోకి. ఇక సేవలోకి వాళ్ళు బయలుదేరేటప్పుడు అనేక మాటలు జాగ్రత్త వాళ్ళు చెప్పాడు. ఆ జాగ్రత్త చెప్పిన మాటల్లో ఒక మాట ఇప్పుడు మనం చదువుకున్న మాట. నా బిడ్డలారా, శిష్యులారా, మిమ్మల్ని నేను తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను. చెప్పండి, మిమ్మల్ని ఎక్కడ పంపిస్తున్నాను? నేను తోడేళ్ల మధ్యలోకి పంపిస్తున్నాను. మీరు గొర్రెలు అంటోళ్ళు, తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మల్ని పంపుతున్నా. లోకంలో తోడేళ్ళు ఉన్నాయి, లోకంలో క్రూర మృగాలు ఉన్నాయి. లోకంలో అంటే తోడేళ్ళు ఉన్నాయంటే తోడేళ్ళని కాదు. గొర్రెలు దేవుని ప్రజలు, క్రైస్తవులు దేవుని బిడ్డలు గొర్రెల వంటి మనస్సాక్షులు అన్నమాట. ఎప్పుడైతే మనం యేసయ్య చేత ఆకర్షించబడి దేవుని మందిరంలోకి వస్తామో మనలో ఉన్న క్రూరత్వం దానంతటా అదే వెళ్ళిపోతుంది మనలో నుంచి. మనకి సాధు స్వభావం వచ్చేస్తుంది తెలియకుండానే. యేసు ప్రభువుని నమ్ముకుంటే బూతులు మాట్లాడలేరు. కోపంతో అన్న మళ్ళీ కొట్టుకుంటూ ఉంటారన్నమాట. యేసు ప్రభు రక్తం మనలోకి ఎప్పుడైతే వచ్చేస్తుందో ఇక ఇతరులు మనం కొట్టలేం, గాయపరచలేం. భార్యని కొట్టాలనిపించదు, భార్యని కూడా బలవంతంగా తిట్టాలనిపించదు, తిట్టినా కూడా బాధ వస్తుంటుంది. అసలు సాధు జీవులం అయిపోతాం మనం తెలియకుండానే, గొర్రెల మాదిరిగా అయిపోతాం. ఇది మనకై మనం తెచ్చుకున్న తత్వం కాదు. ఇది దేవుడే ప్రేమించి తన బిడ్డలు అలా మార్చేస్తాడు. యేసు ప్రభువుని నమ్ముకుంటే సాధు జీవులు అయిపోతారు యేసు నామములో. గడి చెప్పు హల్లెలూయా. అందుకే నేను చెప్పేది ఏంటంటే, ఈ భక్తి, ఈ నీతి నువ్వు నేను అనుకుంటే చేసేది కాదు, దేవుని దయ వల్ల మనం చేయగలుగుతున్నాము. హల్లెలూయా. యేసును నమ్ముకున్న బిడ్డలు గొర్రెల వంటి సాధు స్వభావులు. యేసయ్య బిడ్డలు గొర్రెలు అనమాట, అమాయకులు. ఇప్పుడు ప్రభు ఏం చెప్పాడు మనకి? మిమ్మల్ని ఎవరైనా ఎడమ చెంప మీద కొడితే, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప కూడా వాళ్ళ వైపు నువ్వు తిప్పు, ఎక్కడ కొడితే ఎక్కడ కూడా కొట్టమని చెప్పు అని చెప్పాడు యేసయ్య. ఇంకా యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనలో కోపం ఉంటుంది. ఇంకా మీకు ఎంత కోపం వచ్చినా పోద్ది ఒక రోజుకి. అది తిడితే తిట్టేళ్లే, అంటే అన్నాళ్లే, ఇట్లా చేస్తుంది మన మైండ్. కొంతమందికి కోపం ఉంటుంది ముక్కు మీద, నాలాంటి వాళ్ళకి. ఇప్పుడు నాకు ఓడిపోయింది. మీకు ఆశ్చర్యం వల్ల ఇప్పుడు ఒకప్పుడు ఇస్తారు పాషకి అంత కోపమా? బుల్లెట్ల మీద బుల్లెట్లు కదా చర్చిలో ఉండేవాళ్ళకే. ఈరోజు ఆరోనికి వాక్యం, ఆరోన్ అక్కడ టీవీ సిగరెట్లు తాగుతున్నాడు. ఈరోజు ఏం వాక్యాలు ఉన్నాయి సిగరెట్ గురించి? ఆరోనికే వాక్యం అంతే, బుల్లెట్ల మీద బుల్లెట్లు రాసుకొని వచ్చేది. ఆ వాక్యం చెప్తుంటే ఆరోనికి అర్థమైపోతాడు ఈరోజు వాక్యం ఊరికి. నాకే ఎన్ని బాంబులు పేలుతున్నాయి నాయన, ఎన్ని బుల్లెట్లు పేలుతున్నాయి నాయన. ఆ వ్యక్తికి అర్థమైపోయి
వచ్చే వారం మొహం చూపించలేక అసలు ప్రార్థన అయిపోయిన వెంటనే వాక్య లాస్ట్లోనే 6 లేచి వెళ్ళిపోయేవాడు దిగులుకి, దుఃఖానికి, బాధకి. అప్పట్లో ఇందిరమ్మ కాలనీలో కత్తులు తెగయి, భయంకరంగా దిగాయి. తప్పు కాదు, ఆ రోజుగా సెట్ అయిపోయింది, మనమే ఇబ్బంది పడట్లేదులే. అంటే నేనేమంటున్నానంటే, ఏ సందర్భం గురించి వచ్చాము ఇక్కడికి? ఏదో తిరిగాం, ఎక్కడి నుంచో టర్న్ ఇటు ఏదో పాయింట్ దగ్గర తిరిగాము. ఏదమ్మా? సాధు స్వభావులు. ఓకే, సాధు స్వభావులు. సాధుగా ప్రేమ, కోపాలు పోతాయి, కోపం ఉండదు ఇక మనకి. అలాగే ఇస్రాయల్ పాస్టర్ మార్చేసాడు దేవుడు. పొద్దున లేస్తే ప్రేమను పట్టుకోవడం. ఇప్పుడు అసలు ఆశ్చర్యం ఇస్రాయల్ పాస్టర్ ప్రేమ పట్టుకోవడం అంటే. ఫోనుల్లో ప్రేమ స్వరూపి, యూట్యూబ్లో ప్రేమ స్వరూపి, యాడబట్ట ప్రేమ స్వరూపిపోయింది ఇప్పుడు. చూసావా, దేవుడు మార్చలేదా? నిద్రపోడు గట్టిగా అల్లులు చెప్పండి, హుషారుగా ఉన్న అల్లులు చెప్పండి గట్టిగా, బతికుండే వాళ్ళు అల్లులు చెప్పండి గట్టిగా. దేవుడి మనల్ని ఆశీర్వదించును గాక. యేసయ్యలో ఉండేవాళ్ళు కోప స్వభావాలుగా ఉండలేరు, గొర్రెలు అయిపోతారు. ఖచ్చితంగా గొర్రెలు అవ్వాలి. మనం గొర్రెల వంటి వారం అయిపోతాం ఆటోమేటిక్గా. దేవుడు చేస్తాడు, మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. గొర్రెల వలె బ్రతకడానికే మనం జాగ్రత్త తీసుకోవాలి. కాబట్టి మనం గొర్రెలవి. లోకంలో ఉండేవాళ్ళు మాత్రం తోడేళ్ళు అనండి. లోకంలో ఉండేవాళ్ళు ఎవరు? తోడేళ్ళు, ఎలుగుబంట్లు, సింహాలు, చిరుత, రక్కేసద్ది. లోకంలో ఉండే వాళ్ళందరూ మనల్ని కొడతారు, బూతులు తిడతారు మనల్ని. పాస్టర్ అనిలే, ఈవిడనిలే. ఇప్పుడు పాస్టర్లే తిడుతున్నారు ఎక్కువ, భయంకరంగా. ఇప్పుడు ఈ మధ్యకాలం అయితే పాస్టర్ భార్యల్ని, పాస్టర్ కూతుర్ని భయంకరంగా తిడుతుంటారు. సరే, వాళ్ళకి స్తోత్రం. దేవుడు చెప్పేసి ఆల్రెడీ చెప్పేసాడు మనకి. లోకంలో ఉండేవాళ్ళు తోడేళ్ళు, లోకంలో ఉండేవాళ్ళు కొరముగాలు. వాళ్ళ మధ్యలోకి నా బిడ్డలని మిమ్మల్ని పంపిస్తున్నాను. సేవ చేయాలి, మీరు బలంగా చేయండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేయండి, సువార్త ప్రకటించండి, జాగ్రత్త. అయితే మీరు ఆ తోడేళ్ల మధ్యలో జాగ్రత్త కలిగి నెమ్మదిగా క్షేమంగా మీరు మళ్ళీ తిరిగి రావాలంటే, మీరు తోడేళ్ల మధ్యకి వెళ్ళినప్పుడు పాముల వలె వివేకంగా ఉండండి. ఆమేన్. మీరు లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి? పాముల వలె వివేకం కలిగి ఉండండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి అని జాగ్రత్తలు చెబుతున్నాడు శిష్యులకి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితం. అంటే ఆ రోజు శిష్యులకు చెప్పాడు, ఈరోజు ఆయన బిడ్డలమైన మనకు చెప్తున్నాడు. 2026 సంవత్సరంలో ముత్తుకూరు హోలీ జడ్జి టెంపుల్లో కూర్చొని దేవుని మాటలు వింటున్న బిడ్డలారా, నా బిడ్డలారా, నా సంగమా, నా ప్రాణం పెట్టి నా స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న నా సంగమా, నా బిడ్డలారా, మీరు కూడా ఈ లోకంలో ఎలా బ్రతకాలంటే, మీరు కూడా తోడేళ్ల మధ్యలోనే ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా చిరుత పుల్లు వంటి భయంకర క్రూరం, పులులు, ఎలుగుబంట్లు తోడేళ్ల మధ్యలోనే ఉన్నారు. లోకస్తులు అంత మంచివాళ్ళు కాదు, వాళ్ళలో పాశవికమైన క్రూరత్వం ఏలుబడి చేస్తుంది. ఆస్తి సరిగా పంచలేదని నిన్న చూసాను. ఆస్తి సరిగా పంచలేదని అమ్మని నాన్నని చిన్న కొడుకు వచ్చి చంపేశాడు. అంతే, కొట్టి చంపేశాడు ఇద్దరిని ఒకటే రోజు. తల్లిని తండ్రిని. అన్నకి ఎక్కువ పంచాడని ఆస్తి. అమ్మ ఎవరికి? అన్నకి ఆస్తిని ఎక్కువ పంచారంట వాళ్ళు. పెద్దోడికి పంచాడో పంచలేదో మనకు తెలియదు. చిన్నోడు కొడుకులను తీసుకొని వచ్చి, కొడుకులు అంటే నానమ్మని తాతని, వీళ్ళు పిల్లలు తండ్రి కొట్టి చంపేశారు నిన్న. ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏమనాలి? తోడేళ్ళు అనాలి, క్రూర మృగాలు అనాలి. భర్త నల్లగా ఉండడని, ఎటున్నాడని, నల్లగా ఉండడని, తెల్లగా ఉండే ప్రియుడు దొరికినందుకు భార్య అక్రమంలో పడిపోయి ఇంకొకరితో సహవాసం అయ్యి భర్త నల్లగా ఉన్నాడని హార్పిక్ ఇంజక్షన్లో హార్పిక్ తీసుకొని భర్తకి తాగిచ్చి బాగా ఇంజక్షన్ ఎక్కిచ్చేసేసింది హార్పిక్ నరాల్లోకి. హార్పిక్ అని తెలుసు కదా, కింద కడతామే, నేల కడతామే, బాతులు కడతామే, హార్పిక్ బాటిల్. దాంట్లో ఇంజక్షన్లో దాన్ని తీసుకొని వాడు తాగేసి పడుకో ఉంటే భర్తకి, నల్లగా ఉండే భర్తకి ఎక్కిచ్చేసింది. ఒక్క రోజులో దొంగల ముఠ చచ్చిపోయాడు అంతే. అప్పుడు ఏం చెప్పింది? బయట బాగలేదు, హార్ట్ అటాక్ వచ్చేసిందని చెప్పేసింది. ఆ తర్వాత భర్త బంధువులకి డౌట్ వచ్చి కేసు పెట్టి చెప్తే పోలీసులు తమదైన శరీరులు విచారింపగా నిజం ఒప్పుకుంది. నేనే నా భర్తని హార్పిక్ ఇంజక్షన్ చంపేశాను. ఇప్పుడు లోకం ఎట్టం తల్లే? ఆమెను ఏమనాలి? ఆ భార్యను ఏమనాలి? తోడేలు, క్రూర మృగం. తనకి తాను ప్రేమించిన వాడికి మధ్య అడ్డుగా వస్తున్నాడని 4 సంవత్సరాల పిల్లోని చంపేసిన తల్లి. తోడేళ్ళు. తన కడుపును పుట్టిన బిడ్డని అడ్డుగా ఉన్నాడని వాడెవడో మధ్యలో తగిలితే వాడి కోసం బిడ్డలను చంపుకుంటున్నారు తల్లులు.
బిడ్డలారా, అది వాళ్ళు చేసేది కాదు, కానీ వాళ్ళ వెనక ఉండి చేస్తున్న సాతాను, వాళ్ళ వెనక ఉండి వాళ్ళని ఆ విధంగా మార్చేస్తున్న దురాత్మలు. వాళ్ళని కూడా ఏమనకూడదనా? వాళ్ళని కూడా ఏమనకూడదు, వాళ్ళని కూడా ఏమనకూడదు. వాళ్ళ వెనక ఉండి కార్యం చేస్తున్న దుర్మార్గుడు, అపవాది, నాశనం చేసేవాడు, దొంగ, వాడు చేసే కార్యాలు ఇవన్నీ కూడా వాళ్ళు వాడికి బలైపోతున్నారు. వాళ్ళు ఆ విధంగా కార్యాలు చేస్తున్నారు. ఒకడు చూస్తే ఏమో భార్యని చంపేసి దెంట్లు గుక్కేస్తున్నారు, డ్రమ్ములో గుక్కేస్తున్నారు. ఒకడేమో భార్యని ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నారు. ఎట్టటి రోజుల్లో ఉన్నాం మనం ఈ రోజున? భయంకరమైన మనుషుల మధ్య కాపురం చేస్తున్నాం. సమాజం చెడిపోయింది. సమాజంలో పాపం విస్తారంగా పారుతుంది తమ్ముడా. తోడేళ్ల వంటి మనుషుల మధ్య గొర్రెలాగా బతుకుతున్నాం మనం. ఇటువంటి దినాల్లో ఆయన పిల్లలమైన మనం వివేకంగా బ్రతకమని వాక్యం సెలవిస్తుంది. వివేకం, ఆ వివేకం కూడా దేనికి ఉంటుందంట? పాముకి ఎంత వివేకం ఉందో మనకంత వివేకం ఉండాలంట. తర్వాత పావురము వలె నిష్కపటంగా ఉండండి. ఈ లోకంలో మనం బతికేటప్పుడు పావురానికి ఉన్న నిష్కపటం మనకు ఉండాలంట. పాముకి ఏముంటుంది? వివేకం. అనండి, మీ బంగారు నోళ్ళతో అనండి. పాముకి వివేకం, పావురానికి నిష్కపటం. కుళ్ళు, కుతంత్రం, కుట్ర ఉండదు దానికి. పావురానికి పాముల వలె వివేకంగాను పావురాల వలె నిష్కపటమై 2000 సంవత్సరాలుగా దేవుని ప్రజలు అలా బ్రతకమని దేవుడు సెలవిస్తున్నాడు. జాగ్రత్త బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా జాగ్రత్తగా మీరు అడుగులేండి. తోడేళ్ల మధ్య మీరు జాగ్రత్తగా ఉండండి. వాళ్ళతో మీరు కలిసిపోవద్దు. మిమ్మల్ని నా ప్రాణం పెట్టి కొనుక్కున్నాను, మిమ్మల్ని లోకములో నుంచి వేరు చేశాను. ఆమె చెప్పండి గట్టిగా. మనందరం సెలెక్టెడ్ పీపుల్, ఎన్నిక చేయబడిన వంశం మంది. లోకములో నుంచి, శాపములో నుంచి, దుర్మార్గతలో నుంచి, విగ్రహారాధనలో నుంచి, భయంకర పాపములో నుంచి దేవుడు మనల్ని రక్తము చేత కొని లాగాడు బయటికి. మనంతటా మనము దేవుడి దగ్గర రాలేదు. ఆయనే మనలను ప్రేమించి దగ్గరికి తీసుకున్నాడు. నశించిన వారిని వెదకి రక్షించి ఒక సైన్యముగా, సంఘముగా మనల్ని చేశాడు. ఈ ముత్తుకూరు ప్రాంతంలో కొందరు దేవుని చేత రక్షించబడ్డారు. వారిలో మనము కూడా ఒకరిమి. ఆమేనండి. మనము దేవుని సొత్తు, మనము దేవుని జనాంగం, మనము దేవుని పిల్లలమే. హల్లెలూయా. మనకి లోకానికి సంబంధం లేదు. మనం ప్రత్యేకించబడిన ప్రజలు బిడ్డలారా. అందుకే మనం నరకానికి పోము. నరకానికి మనకి సంబంధము లేదు. మనము దేవుని రాజ్యానికి పోయి ఆయన బిడ్డలమే. ఒకవేళ చిన్న బలహీనత, పొరపాట్లలో మనం పడినా తండ్రి వలె శిక్షించి, గద్దించి, సరిచేసి మళ్ళీ లైన్లోకి లాక్కుంటాడు. ఆయన మనల్ని పరలోకం తీసుకెళ్తాడు. పొరపాటున ఆయన గొర్రెల్లో ఒక్కటి కూడా నశించదు. ఒక్కటి కూడా నశించదు. గొర్రెలన్నీ క్షేమంగా దేవుని రాజ్యానికి చేరుకుంటాయి. ఎందుకంటే ఈ భూలోకంలో ఉండే వాళ్ళందరూ తోడేళ్ళు అయితే వాళ్ళ మధ్యలో మనం గొర్రెల వలె దేవుని కోసం బ్రతుకుతున్నాము. సంతోషమా కాదా? 150 కోట్ల మంది భారతదేశ జనాభాలో నిన్ను నన్ను పిలుచుకున్నాడు తల్లే. ఎంత ప్రేమ మన మీద. అయినా మనలో ఏముంది? మనలో ఏ మంచితనం ఉందల్లే? మనలో ఏ నీతి ఉంది? మనలో ఏ మంచితనం ఉందని నిన్ను నన్ను పిలుచుకున్నాడు దేవుడు. ఇంత ప్రేమగల దేవుడు నిన్ను కోరుకున్నందుకు ఎంత ధన్యురాలివే. కృతజ్ఞత కలిగి యేసు కొరకు ఈ భూలోకంలో పావురాల వలె నిష్కపటముగా, పాముల వలె వివేకం కలిగి యేసయ్య కొరకు బ్రతుకుదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. బిడ్డలారా, ఈ వాక్యంలో నుంచి పాము గురించి నెల్లూరులో చెబుదాం అనుకున్నాను. పావురం గురించి మీకు చెప్తా. ఇప్పుడు పాముల వలె వివేకంగా ఉండాలన్న మాట నెల్లూరులో చెప్తా. ఇక్కడ మీకు పావురాల గురించి చెప్తా. దేవుడు మనల్ని ఈ తోడేళ్ల మధ్య పావురాల వలె నిష్కపటంగా బ్రతకమని వాక్యం సెలవిస్తుంది. బిడ్డరా, దేవుని వాక్యంలో, బైబిల్ గ్రంథంలో పావురానికి ఒక విశిష్టమైన ప్రత్యేకతను దేవుడు ఇచ్చాడు. బైబిల్లో పావురం గురించి చదివినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారు బాప్తిసం పొందిన సందర్భం మనకు తెలుసు. యేసుక్రీస్తు వారికి గలిలయ యోర్దాను నదిలో బాప్తిసం ఇచ్చి యోహాను గారు బాప్తిసం ఇస్తారు. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిసం పొందారు. ఎవరి చేత? బాప్తిసం ఇచ్చి యోహాను గారి చేత. యేసు ప్రభువే బాప్తిసం పొందినప్పుడు మనం బాప్తిసం పొందబల్ల. కొంతమంది బాప్తిసం తీసుకుంటుంటే పిల్ల పెళ్ళిన తర్వాత తీసుకుంటాం, మా ఆయన మారిన తర్వాత తీసుకుంటాం. ఒక చెల్లెలు చెప్పింది ఆ మధ్యకాలంలో, మాకు 3 మొక్కులు ఉన్నాయి, ఆ మొక్కులు తీర్చేసుకొని అప్పుడు తీసుకుంటాం. వాళ్ళకి తెలియదులే, వాళ్ళ అనిలు కాబట్టి ఇంకా వాళ్ళు ఆ మాటలు చెప్తారు. ప్రభువులోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా నీకేమైంది? మనం వీళ్ళని త్వరగా బాప్తిసం పొందాలి. బిడ్డరా, నా సంతోషం ఏంటంటే, నా ఆనందం ఏంటంటే, నా చేత్తో బాప్తిసం ఇచ్చిన బిడ్డలు ఒక్కర కథల్లో మన సంఘాల్లో నుంచి ఆమె అన్నాడు గట్టిగా.
నెల్లూరైనా ముత్తుకూరైనా నా చేతు బాప్తీసం ఇచ్చిన బిడ్డలు నిలబడ్డారు అట్లా. అదంతే. మన దగ్గర ఎవరైనా వెళ్ళారంటే పాపం వాళ్ళకి ఏదో మనలో నచ్చక వెళ్ళారు అంతే. కానీ 99% నా గర్భంలోంచి దేవుడు తీసుకొచ్చిన బిడ్డలు, నా చేతితో బాప్తీసం ఇచ్చిన బిడ్డలను దేవుడు బయటికి కదలనీయకుండా ఆయన మన సంఘాల్లో స్థిరపరిచాడు. మనకే కాదు, అన్ని సంఘాలు ఇలాగే ఉంటుంది. అది రక్తబంధం కాబట్టి కదలరు. రాబోయే రోజుల్లో అనేక మంది అన్యుల్ని ఈ చేతితో బాప్తీసం ఇచ్చే ధన్యత మనకి మన ప్రభు అనుగ్రహించునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి బిడ్డలారా, మనం త్వరగా బాప్తీసం తీసుకోవాలి. మనందరం బాప్తీసం తీసుకోన్న ఇక్కడ ఉన్న వాళ్ళందరమే మనం ధనులువి. యేసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని నీళ్ళలో నుంచి ఒడ్డుకు వచ్చేటంట. ఆ ఒడ్డుకు వచ్చేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారంలో యేసుక్రీస్తు వారి మీదకి వచ్చి వాడని బైబిల్ రాయబడింది. పరిశుద్ధాత్మ దేవునికి సాదృశ్యంగా వాడాడు దేవుడు పౌరాన్ని. అబ్బా, పరిశుద్ధాత్మ దేవుడు కళ్ళకి ఎలా కనపడ్డాడంటే మొట్టమొదటిసారి భూమి మీద పావురు ఆకారంలో, పావురు అనే పక్షిని పరిశుద్ధాత్మ దేవుని సాదృశ్యంగా వాడారు బైబిల్లో. దేవుడే పావురు ఆకారంలో వచ్చాడంట పరిశుద్ధాత్మ భూమి మీదకి మొట్టమొదటిగా. పావురు ఆకారంలో రావడం ఏంటి సార్? మనకు బొమ్మలు పక్షులు మనం ఆరాధించకూడదు కదా, మన నిజమైన దేవుడిని ఆరాధిస్తున్నాం కదా, మనకి రూపం, మన దేవుడికి రూపం లేదు కదా, ఆయన అగ్ని స్వరూపి కదా, ప్రేమ స్వరూపి కదా, ఆయన ఒక రూపం లేనివాడు కదా. నిజమే. కాకపోతే బిడ్డలారా, భౌతికమైన నేత్రాలకి కనబడేటప్పుడు ఆయన పావురు ఆకారంలో ఆ ఒక్క సందర్భంలో వచ్చాడు. ఇంకా ఆ ఒక్క సందర్భంలోనే అలా కనబడి ఇక ఆ తర్వాత ఎక్కడ కూడా ఒక రూపంలో కనబడలేదు. ఆయన ఆత్మస్వరూపే, మన దేవుడు ఆత్మస్వరూపే. ఇప్పుడు మన మధ్య సంచరిస్తున్నాడు. ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడు మనకే? ముగ్గురు దేవుళ్ళ ఒక దేవుడా? ఒక్క దేవుడే మనకు ఉండేది. ఒకే దేవుడు ముగ్గురుగా ఒకే కాలంలో ఉంటారన్నమాట. ఒకే దేవుడు ముగ్గురుగా ఒకే కాలంలో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఉంటారు, మళ్ళీ ముగ్గురు కాదు, ఒక్కరే. ఏకదేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం వాళ్ళని విడివిడిగా చూడకూడదు. ఒకరిలో నుంచే ముగ్గురు వెళ్ళిపోతారు, బయటికి ముగ్గురు అయిపోతారు, ముగ్గురు అయిపోతారు, మళ్ళీ వాళ్ళు ముగ్గురు ఒకటే. ఇంకెక్కువ ఆలోచించద్దు, ఓవర్ యాక్షన్ చేయబాకండి మర్యాదగా. అంతవరకు అర్థం చేసుకోండి. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పావురు ఆకారాన్ని ధరించి మొట్టమొదటిసారి భూమి మీద కనబడతాడు అనమాట. పావురం అనేది కేవలం ఒక పక్షి మాత్రమే కాదు బిడ్డ, అది క్రైస్తవుల యొక్క ఆత్మీయ జీవితానికి, క్రైస్తవుడు జీవించవలసిన పవిత్రతకి ఒక ముంగుర్తుగా దేవుడు బైబిల్లో చూపించాడు. ఒక దగ్గర ఏమో పరిశుద్ధాత్మ దేవుని రూపంలో కనబడ్డారు, ఒక దగ్గర ఏమో విశ్వాసి ఎలా ఉండాలో పావురులో నుంచి ప్రభు మనం చూపించాడు అనమాట. అది విశ్వాసికి సాదృశ్యం. ఈ పావురంలో ఉండే కొన్ని సుగుణాలని నేను మీకు ఇప్పుడు చెప్తాను, టకటకట చెప్తాను బిడ్డ, మనసులో దాచుకోండి. ఈ భూలోకంలో తోడేళ్ల మధ్య బతుకుతున్న నువ్వు నేను పావురాన్ని పోలి నడుచుదుముగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పావురమును పోలి నడిచినప్పుడు తోడేళ్ల నోట్లో పడకుండా జాగ్రత్త పడగలుగుతాము. చిరుతపులులు బారిన పడము, ఎలుగుబంట్లు బారిన పడము. బిడ్డ, నిన్ను నన్ను చిరుతపులు బారిన పడవేయడానికి మన దేవుడు చేతగాని వాడు కాదు. ఆయన బిడ్డల్ని టచ్ చేయాలంటే ఆయన అనుమతి కావాలి యేసు నామములో. కానీ ఆయన కోరిక ఏంటంటే ఒక్కసారి మనం ఆయన నమ్ముకున్న తర్వాత, ఆయన రక్తంలో కడగబడి బాప్తిసం పొంది ఆయన రాజ్యంలోకి వచ్చి ఆయన పిల్లలం అయిపోయిన తర్వాత పావురాన్ని పోలి మనం ఉండాలని దేవుని కోరిక. పావురు స్వభావాన్ని పోలి ఉండాలి. ఈ భూలోకంలో మీరు తోడేళ్ల మధ్య పంపిస్తున్నాను నా శిష్యులారా, మీరు పాముల వలె వివేకంగా ప్రవర్తించండి, పావురాల వలె నిష్కపటంగా ఉండండి. ఇప్పుడు పావురంలో నుంచి ఒక 3 విషయాలు మనం ధ్యానం చేసి బిడ్డల ఈ కార్యక్రమాన్ని మనం, ఈ ఆరాధన మరియు వాక్యాన్ని ముగించేద్దాం. మొట్టమొదటి గుణాన్ని నేను మీకు చెప్తాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. నీవు కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా. మళ్ళీ పాడండి. నీవు కాకివా పావురానివా, నీవు లేదా నెట్లేదా కాకివా తెల్ల రిధంగా పాట పెడి తెల్ల. నీవు కాకివా పావురానివా. నోవాహు ఓడని సంఘంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. హోలీ జడ్జ్ మందిరంలో 2 పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మాట వినిన పావురం లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి.
మాట వినిన పావురం. పాటకి షార్ప్ పెట్టాలి, పాటకి షార్ప్ పెట్టాలి. ఓడని సంఘంలో రెండు పక్షులు అటు అటు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. ఆమేన్. మాట వినిన పావురం, లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. మాట వినిన పావురం, లోబడని కాకియు ఆ సంఘంలో విశ్వాసులైనాయి. ఈ సంఘంలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా చాలా ఉన్నాయి. అమ్మాయి పక్షులు కొడుతూ పౌరాలే, మనందరం పౌరాలు వేస్తున్నాము. క్రీస్తు మందిరంలో రెండు పక్షులు న్యాయాధిపతి నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. పాడాలి. న్యాయాధిపతి మందిరంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. మా సపడబుడ్డమ్మా బిడ్డ, మనందరం పౌరాలమే, మనలో కాకులు ఎవరు లేరు. ఉన్న కాకి ఒళ్ళు రాలిపోతాయి చేస్తున్నాము, కాకులు పౌరాలు అయిపోతాయి అంతే. కాకురాలు మందిరాల్లో, కాకులు మందిరంలో ఉండలేవు, పౌరాలే ఉంటాయి. మనందరం పౌరాలమే. సంతోషంగా గుర్తు తెమ్మని నోవాహు పంపాడు, తెలివైన కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండెన కాకి. కాకి గురించి పాడదాం. కాకి ప్రైజ్ ది లార్డ్. గుర్తు తెమ్మని నోవాహు పంపాడు, తెలివైన కాకిని దైవజనుని మాటే మరచి లోకమును ప్రేమించి ఇటు అటు తిరుగుచుండెన కాకి. సంఘములో ఉన్న నీవు పాపముపై ఆశతో, సంఘములో ఉన్న నీవు పాపముపై ఆశతో ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా, ఇటు అటు తిరుగుచున్న భక్తి లేని కాకివా. కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా. కాకివా పావురానివా, నీవు కాకివా పావురానివా. హోలీ చర్చ్ మందిరంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. హోలీ చర్చ్ మందిరంలో రెండు పక్షులు నీకు నాకు గుర్తుగా ఉన్నాయి. హల్లెలూయా. గట్టి చెప్తాం హల్లెలూయా. బిడ్డలారా, తోడేళ్ల మధ్యలో కాపురం ఉన్న మనం, పులులు సింహాల మధ్యలో కాపురం ఉన్న మనం, ఎలుగుబంటుల మధ్యలో కాపురం ఉన్న మనం, భయంకరమైన క్రూరమైన మృగాల వంటి లోకస్తుల మధ్యలో కాపురం ఉన్న నీవు నేను. బిడ్డలారా, అట్లాగని మనం వాళ్ళని తోడేళ్ళు ఎందుకు అంటున్నామంటే, మనతో పాటు మన గ్రామంలో కాపురం ఉన్న వాళ్ళు తోడేళ్ళు అని మనం ఎందుకు అంటున్నామంటే, వాళ్ళ వెనక ఉండి వాళ్ళని నడిపిస్తున్న దురాత్మ, వాళ్ళని ఆ విధంగా మృగాలుగా మార్చేస్తున్న సాతానును బట్టే మనం వాళ్ళని తోడేళ్ళు అంటున్నాం. కానీ వాళ్ళ మీద మనకెట్టి కోపం ఉండకూడదు, వాళ్ళ మీద మనకు ద్వేషం ఉండకూడదు, మనం వాళ్ళని ఆ చూపుతో చూడకూడదు. అదిగో మా సార్ చెప్పాడు, మా ఊర్లో ఉండే వాళ్ళందరూ ఎవరా తోడేళ్ళు, మా ఊర్లో ఉండే సింహాలు, ఘోర మృగాలు, వాళ్ళకి మనం మాట్లాడకూడదు. అలా అనుకోబాకండి బిడ్డలారా. వాళ్ళని మనం ప్రేమించాలి, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ వెనక ఉండి వాళ్ళని వాడుకుంటున్న సాతానుని బట్టే మనం వాళ్ళ అలా అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మంచోళ్ళు, వాళ్ళను కూడా మన దేవుడు ప్రేమిస్తున్నాడు యేసునామములో. వాళ్ళ మీద మన దైవికమైన ప్రేమను కలిగి ఉందుము గాక.
ఇప్పుడు మనం పావురాల వలె ఉండాలి. పావురంలో ఉన్న మొట్టమొదటి మంచి తత్వం చెప్తున్నాను బిడ్డ. పావురం యొక్క మొదటి సుగుణం ఏంటంటే, పావురానికి నిష్కపటమైన హృదయం ఉంటుంది. మనం చదివిన మూలవాక్యంలోనే పావురాల వలె నిష్కపటమై ఉండండి అని చెప్పాడు. పావురానికి ఉన్న మంచి గుణం ఏంటంటే నిష్కపటమైన హృదయం. పావురం హృదయం నిష్కపటమైనది. ఇంగ్లీష్లో ఇన్నోసెన్స్ అండ్ ప్యూర్ హార్ట్ అంటారు. ఇంగ్లీష్లో ఇన్నోసెంట్ అంటే అమాయకురాలు, అమాయకుడు. పావురం అమాయకమైన పక్షా కాదా? దాని కళ్ళు చూడండి తల్లి, కోపం వస్తుంది దాని కళ్ళు చూస్తే. ఎవరికైనా పావురు కోపం వస్తుంది తల్లి. ఇంకో మాట చెప్పాలంటే పావురు కళ్ళు ఎప్పుడు నీళ్లతో నిండి ఉంటాయి. పావురు కళలు ఎప్పుడు నీళ్లు ఉంటాయి అన్నమాట. మన కళలో నీళ్లు కనపడవు, మనకి తేమ ఉంటుంది కానీ తడి ఉంటుంది కానీ మన కళ్ళ మీద, కానీ పావురం కొన్నంత నీళ్లు ఉండవు. అది ఎప్పుడు కళ్ళలో నీళ్లు ఇక్కడ చిన్న డ్రాప్లో కనపడతా ఉంటాయి మనకి. అటంటే కారిపోతాయి, అట్లా ఉంటాయి అన్నమాట దాని కళ్ళు నీళ్ళతోటి. దాని ముఖం ఎటువంటి తల్లి, దాని ముఖం అమాయకంగా, ఇన్నోసెన్స్. దాని హృదయం మాత్రం దేవుడు దాన్ని సృష్టించడమే నిష్కపటమైన హృదయం, ప్యూర్ హార్ట్. అంటే మంచి హృదయం అన్నమాట, నిష్కపటమైన హృదయం. బిడ్డరా, పావురానికి కపటము కుతంత్రం తెలియదు. పావురం ఇంకేం తెలియదు? కపటం కుతంత్రం తెలియదు. అది ఇతరులకు కీడు చేయని ఒక సాధు పక్షి. పావురం ఇతరులకు కీడు చేయనే చేస్తలే. పావురము పొడిచి వ్యక్తి మృతి ఏడని చదివారు మీరు? చూసారా? ఒక మనిషిని పొడిచి పావురం చంపేసినట్టు మీరు ఎక్కడైనా చూసారా? నవ్వన్నా నవ్వండి, చెప్పన్నా చెప్పండి. లేదు సార్ అని చెప్పలేరా? మాట కూడా రావట్లే లాస్ట్కి. మీరు ఎటుంటారా? ఎవరన్నా పాస్టర్ వచ్చి వాక్యం చెప్పమంటే వాళ్ళు వచ్చి వాక్యం చెప్తుంటారు, పాస్టర్ లేడు. అప్పుడప్పుడు మన అన్నోళ్ళు వస్తుంటారు. ఏంది తమ్ముడా మీ వాళ్ళు, మీ బిడ్డలు భలే డల్లుగున్నారా? నిన్న పోయిన ఆదివారం అన్న చెప్పాడు మాకు ఇక్కడ. ఏమన్నాడా? సౌండ్ లేదు అసలు. చూసా? అప్పుడప్పుడు మీరు నోరు తెరిచి చెప్తుంటే నాకు ఆ పేరు రాదు. దైవజనులు వచ్చినప్పుడు ఆమె అని చెప్తుండాల. ఆ మాట జ్ఞాపకం వస్తే గుర్తుంటే మాత్రం గట్టిగా చెప్పేసేయాలి. మీరు నోరు తిరగకపోతే మనం ఏం చేయలేమనుకో. నోరు తిరిగే మాటలకనైతే జాగ్రత్తగా కదా గట్టిగా చెప్పాలి. అప్పుడు అబ్బా భలే బిడ్డలే నీ బిడ్డలు అంటారు. అప్పుడు ఏం తమ్ముడు నీరసంగా బిడ్డల అని చెప్తున్నారు రోజు ఆ పాస్టర్ గారు. ఎంత విలువ చేస్తున్నారు కూతుర్లారా మీరు, నా కొడుకులారా. మిమ్మల్ని నా దేవుడు ఆశీర్వదించును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. పావురము సాధు పక్షి. పావురము ఎవరికి కీడు హాని తలపెట్టదు. అందుకే యేసు ప్రభు మనల్ని పావురంలాగా ఉండమని చెప్తున్నాడు. మీరు లోకంలో బతికేటప్పుడు ఎవరికి కీడు చేయొద్దు, లేక మీరు ఎవరికి కీడు చేయొద్దు, ఎవరికి హాని చేయొద్దు. పావురు ఎలాగైతే ఈ లోకంలో ఒకరికి హాని చేయకుండా సాధు పక్షిలాగా ఉంటుందో, నా బిడ్డలారా ఈ లోకంలో మీరు బ్రతికేటప్పుడు పావురము వలె ఎవరికి కీడు చేయకుండా బ్రతకండి. ఎవరిని బాధ పెట్టద్దు, ఎవరిని ఏడిపించొద్దు, ఎవరి ఏడుపుకి మీరు కారణం కావద్దు. మీ వల్ల ఎవరు ఏడవకూడదు, మీ వల్ల ఎవరు దుఃఖపడకూడదు. అస్సలు మీరు ఎవరికి హానికరంగా ఉండొద్దు. పావురాల వలె నిష్కపటంగా ఉండండి. పావురానికి కుతంత్రం ఎలా ఉండదో ఈ లోకంలో మీరు బతికేటప్పుడు కుళ్ళు పెట్టుకోవద్దు, కుతంత్రం పెట్టుకోవద్దు, అసూయ పెట్టుకోవద్దు, ద్వేషం పెట్టుకోవద్దు. పావురానికి అసూయ ద్వేషం ఉండనే. నా మాట అర్థమైతే హల్లెలూయా అంటారా? ఇంకా పోకుండా మిగిలి ఉండేవాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఏం సార్ మీరు మాట్లాడటం? మేము బావాలా? ఏం బావలే, అందరం ఒకేసారి పోదాంలే నిదానంగా. నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. పావురానికి అసూయ, ద్వేషం, కుళ్ళు, కుట్ర తెలీదు. మరి మనకెందుకు తల్లే? ప్రేమరాజు బైక్ కొంటే మీకెందుకు కోపం వస్తుంది? ఇంకొక బిడ్డ మంచి బట్టలు వేసుకుంటే మీ కళ్ళు మారిపోతున్నాయి ఎందుకు? ఆ అక్క మంచి చీర కట్టుకుంటే మీకు ఎందుకు అనిపిస్తుంది? వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటుంటే ఎందుకంటే మాట్లాడుతున్నారు? దేవుడి బిడ్డలం కదా మనము. ఒకరు ఎదిగేటప్పుడు మనం ఏమనుకోవాలి? వాళ్ళు ఇంకా దీవించు తండ్రి, నీ చిత్తమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఆ ఇల్లు పూర్తయ్యేదాకా ఎక్కడ ఆగకుండా సహాయం చేయయ్యా, నీ బిడ్డలయ్యా. ఆకకు నువ్వు కాబట్టి ఎవరన్నారయ్యా, ఆ చెల్లు నువ్వు కాబట్టి ఎవరన్నారయ్యా, పేదలయ్యా, వాళ్ళు లేవనెత్తయ్యా, వాళ్ళు ఇంకా దీవించబడాలయ్యా. ఎందుకు రావట్లేదు నీకు ఆ మైండ్? ఒకవేళ కుళ్ళు, కుట్ర, కుతంత్రం నీలో పనిచేస్తుంటే ప్రభు దగ్గర మోకాళ్ళలోంచి ఈ దుర్లక్షణాలు తీసేయి ప్రభువా. ఒకరిని చూసినప్పుడు నాకు కుళ్ళు రాకూడదు, ఒకరి అభివృద్ధి చూసినప్పుడు నాకు మనసులో మత్సరం రాకూడదు, చెడ్డకళ్ళు రాకూడదు, నాకు అసూయ రాకూడదు. నాకు వాళ్ళ క్షేమాన్ని నేను కోరుకోవాలి, వాళ్ళు బాగుపడాలి, వాళ్ళు సమృద్ధి ఉండాలి, నాకంటే ఎక్కువ దీవించబడాలి ప్రభువా.
నీ చిత్తమైతే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభువా. ఒకరి క్షేమాన్ని కోరే మనసు నాకు కావాలి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి దేవుడి దగ్గర. అలా అడిగినప్పుడు ఈ చెత్తని చెదరాన్ని నా ప్రభు కడిగేస్తాడు యేసునామములో. అప్పుడు ఇతరుల క్షేమాన్ని చూసినప్పుడు నీకు సంతోషం వేస్తుంది, వాళ్ళు దీవించబడుతుంటే నీకు ఆనందం వస్తుంది, వాళ్ళు ఇంకా లేవనెత్తబడాలని కోరుకుంటావు. ఎప్పుడైతే పావురూపు స్వభావం నీలోకి వచ్చేస్తుందో ఆటోమేటిక్గా నువ్వు కూడా దీవించబడటం స్టార్ట్ అవుతావు యేసునామములో. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇతరుల క్షేమమును కోరే మనసు మనకు ఉండును గాక. బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది. బైబిల్లో తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక అని ఉంటుంది బైబిల్లో. కీర్తన గ్రంథంలో దావీదుగా చెప్తారన్నమాట. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించే యెహోవా. మన దేవుడు ఎవరో తెలుసా? తన బిడ్డలు, తన సేవకులు, తన పరిచయం చేసేవాళ్ళు కానీ, తన విశ్వాస బిడ్డలు కానీ మనం కానీ క్షేమంగా ఉంటే మన దేవుడికి ఆనందం అంట. అంటే ఆహారం దీవించబడుతుంది అనుకో, ఆహారంలో బాగుపడుతుంది అనుకో, మన దేవుడికి కుళ్ళ ఆనందమా? అమ్మా లేమ్మా, ఆయన బిడ్డలమైన మనం దీవించబడుతుంటే మన దేవుడికి కుళ్ళ కుట్ర ఆనందమా? ఆనందం. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా ఘనపరచబడును గాక. నువ్వు ఎంత దీవించబడితే అంత సంతోషం దేవుడికి, నువ్వు ఎంత లేవనెత్తబడితే అంత ఆనందం దేవుడికి. నా బిడ్డ బాగుపడుతున్నాడు, నా బిడ్డ దీవించబడుతున్నాడు, నా బిడ్డ గొప్పవాడవుతున్నాడు అని ఆయన సంతోషపడతాడు. ఆయన పిల్లలమైన మనం మాత్రం పావురంలాగా కుళ్ళు కుట్ర లేకుండా ఉండకుండా కొరముగాల మాదిరిగా నాకు తెలిసిదా ఎట్ట కడుతున్నాడా, నాకు తెలీదా ఆయన ఎట్ట, నాకు తెలీదా ఆమె అంత ఇల్లు ఎట్ట కడుతు, నాకు తెలీదా ఆమె ఆయన మొగుడు తెచ్చేస్తుంటే తింటుంది ఇంట్లో కూర్చొని. ఈ పావురాలు కాదు జ్యోతమ్మ, దివ్యమ్మ, పావురాల మైండ్ కాదు ఇది. నా ప్రభు అయిన యేసయ్య మిమ్మల్ని పావురాల మనసుతో దీవించునుగాక. తల్లి ఇప్పుడు రెండు చెప్పా. పావురానికి నిష్కపటమైన హృదయం, పావురానికి అసూయ, ద్వేషం, పగ, కుట్ర. ఇతరుల పిల్లలు బాగా చదివితే అదొక బాధ. మన బిడ్డకి హవీలాకి స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. మంచి దేవుడు కృప చూపాడు. ఒక పాస్టర్ గారు నాకు ఫోన్ చేసి అడతాడు, బెదరు దాన్ని కూడా పెట్టాలి నువ్వా యూట్యూబ్లో అన్నాడు నన్ను. నేను ఎందుకు పెట్టాను? నా కూతురు వచ్చింది అని చెప్పడానికి కాదు, మన ద్వారా దేవునికి ఏం కలగాల? గౌరవం కలగాలి. ఆ పిల్ల దేవుని పని చేస్తుందని పెట్టి అతని పెట్టనులే అంటే ఎట్లా దేవుని కోసం పరిగెస్తుందో నాకు తెలుసు కాబట్టి ఈ బిడ్డకు దేవుడు మేలు చేశాడు, దేవుని కోసం కష్టపడింది, దేవుడు ఈ బిడ్డను గణపరచాడని ఆయనకి ఘనత రావాలని, గౌరవం రావాలని నేను పెడితే అవి కూడా పెట్టాలా అంటున్నాడు. సిఈసిలో ర్యాంక్ అని విషయం మాట్లాడు నాతోటి. అది తోడేలు అనమాట. అది మాకు కరెక్ట్ చెప్పింది. అసలు ఆ మనసు మనకు రావుడు. ప్రభువా ఆ బిడ్డ ఇంకా దీవించబడాలి, ఆ బిడ్డ ఇంకా దీవించు తండ్రి, ఆ బిడ్డ ఇంకా ఆస్వాదించబడాలి తండ్రి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక విషయం తెలిసింది నాకు. బిడ్డలరా అంటే అమ్మా ఏమనుకోబాకండి, మీరు నా పిల్లలు కాబట్టి ఏమన్నా కానీ తెలిస్తే కడుపు నాకు ఉబ్బరం వచ్చేస్తుంది, చెప్పుకుందాక నాకు ఉబ్బరం తగ్గదు, కొంతమందికి బాధ వచ్చేస్తుంది. కానీ నా బిడ్డలు ఇక్కడ అటు ఊరు లేదులే, మీరేమనుకోబాకండి. నిన్న మొన్న ఒక విషయం తెలిసింది. మన బిడ్డలు డిగ్రీలో BCA కానీ చదువుకొని, BCA గ్రూప్ చదివి మంచి మార్కులు 70% మార్కులు కానీ తెచ్చుకొని, జపాను సంబంధించిన భాష ఒక 20% నేర్చుకొని, జపాన్కు సంబంధించిన భాష 20% నేర్చుకొని, ఆ BCA సంబంధించిన ఒక కోర్సు కానీ మనం ఇక్కడ కానీ చేయగలిగితే మనకు ₹1 ఖర్చు లేకుండా జపాన్ వాళ్ళే ఇక్కడి నుంచి మన బిడ్డను తీసుకెళ్ళి 2 సంవత్సరాలు వాళ్ళే MCA చదివించి 3 సంవత్సరాలు వాళ్ళే ఉద్యోగం చేయించుకొని 3 సంవత్సరాల తర్వాత ఉంటానంటే పెట్టుకుంటారంట, లేకపోతే అంటే పంపించేస్తారంట. ₹1 ఖర్చు లేకుండా మన బిడ్డలు ఇతర దేశంలోకి వెళ్ళి చదువుకొని జాబు చేసే మార్గాన్ని దేవుడు తెరిచి ఉన్నాడన్న సంగతి మాకు నిన్నే అర్థమైంది. హల్లెలూయా చెప్పండి, గట్టి చెప్పండి హల్లెలూయా. నాకు ఆశ ఏంటంటే నా బిడ్డ ఒక్క బిడ్డ అయినా ఫారిన్కి వెళ్ళి చదవాలా, ఫారిన్లో జాబు చేయాలి. బాతులు మేపుకునే వాడి కడుపులో పుట్టిన ఒక అనాథ స్థితిలో నుంచి ఉన్నటువంటి ఆ బిడ్డని ఈరోజు దేవుడు అంత ఎత్తుకెళ్ళాడని దేవుడికి గౌరవం రావాలని నా కోరిక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మన బిడ్డల ద్వారా కానీ మన ద్వారా కానీ ఎవరికి గౌరవం రావాలి? దేవుడికి గౌరవం రావాలి. అందుకని మీరు ఏం ప్రార్థన చేస్తారంటే ముఖ్యంగా హవీల విషయంలో మన బిడ్డని దేవుడు తీసుకెళ్ళాలి. మన హవీలే కాదు, ఇంకా మన సంఘంలో చాలామంది బిడ్డలు చదివే బిడ్డలు ఉన్నారు. ఆ చిత్రం అయితే ₹1 ఖర్చు లేదు బిడ్డలు, అంతా వాళ్ళు చూసుకుంటారంట. హాస్టల్ ఫీజు వాళ్ళే, కాలేజీ ఫీజు వాళ్ళే. కాకపోతే 3 సంవత్సరాలు వాళ్ళ దగ్గర జాబ్ చేయాలి మన బిడ్డలు. ఇలా చేస్తుంటే మన బిడ్డకు శాలరీ కూడా ఇస్తారు.
3 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్క నెలకి శాలరీ ఎంత ఇస్తారో తెలుసా? 4 లక్షలు ఇస్తారంట ఒక్క నెలకి. మన డబ్బుల్లో 4 లక్షలు 3 సంవత్సరాల తర్వాత. ఆడే చేసుకోవచ్చు అవసరమైతే. ఆడపిల్ల కాదు సార్, ఎట్ట పంపిస్తాం సార్ అనుకుంటే కుదరదు. మనం లేయాలి, మనం దీవించబడాలి, మన బిడ్డలు ఆశ్చర్యకరంగా మార్చబడాలి, మన స్థితిగతులు మారాలి, ఈ పేదరికం దరిద్రం పోవాలి మన జీవితాలు. అంటే బిడ్డలా, నా బిడ్డలే కాదు మనందరి బిడ్డలు కూడా ఆ స్థాయికి చేరుకుందురుగాక. ఒక పేదరికంలో ఉన్నవాడిని లేపడమే దేవునికి మహిమ. అంటే ఉన్నోళ్ళు ఎవరిని చదువుకుంటారు, ఉన్నోళ్ళు మంచి స్థితికి వెళ్తారు. మనలాంటి వాళ్ళు పెంట కుప్పల మీద పడి ఉన్న మనలాంటి వాళ్ళని మన ప్రభువు లేవనెత్తితే ఆయన గౌరవం కలుగుతుంది, మహిమ కలుగుతుంది. కాబట్టి మీరు ప్రార్థనలో పెట్టండి. మన బిడ్డలకు మంచి మార్కులు రావాలి, జపాన్ భాష నేర్చుకోవాలి, అదేదో నేర్చుకోవాలంట. అది కూడా ద్వారాలు తెరవబడి దేవుని చిత్తమైతే మన బిడ్డ డిగ్రీ తర్వాత ఆ దేశం వీళ్ళు చదువుకునేటట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం పెట్టుకోండి. ఇది తండ్రిగా నా కోరిక. ఆయన చిత్తం అయితే ఇది జరుగునుగాక. గట్టి చెప్పండి హల్లెలూయా. సార్ చిన్న పాప ఎందుకంటున్నారు మీరు? పెద్ద పాపకి అంత ధైర్యం లేదు. పెద్ద పాపకు చదువుకొని బ్యాంకు సంబంధించి ఏదో చేసుకోవాలని ఆశ. నాకు కూడా పెద్ద పాపకు మంచి ధైర్యం ఎక్కువ అనమాట. అంగట్లో ఎవరన్నా మగపిల్లలు ఉంటే ఏంటంటే నువ్వే డాడీ నువ్వే సరిపడాడు అంటది. ఇంకా అట్ట పెంచితే మనము ధైర్యం లేదానికి. ఏదైనా బ్యాంకులో జాబ్ చేసుకుంటే సేవ చేయాలని నా కోరిక. ఆయన చిత్తం ఎలా ఉందో, ఆయన తలంపులు ఎలా ఉన్నాయో మన బిడ్డల పట్ల ఆయన నెరవేరుస్తాడు. మనమే మన బిడ్డల గురించి ఇంత మంచిగా ఆలోచిస్తుంటే మన బిడ్డల పట్ల ఆయన మనకంటే మంచి ఆలోచనలు కలిగి ఉన్న దేవుడు. గట్టి చెప్పండి హల్లెలూయా. హవీల గురించి ప్రార్థనలు పెట్టండి. అది దేవుని చిత్తమైతే యేసు నామములో జరుగునుగాక. ఇలా ఉంటున్నప్పుడు, ఇలా వింటున్నప్పుడు పావురం వలె మనకు నిష్కపటమైన హృదయం రావాలి. దీవించు తండ్రి, నా బిడ్డలు జ్ఞాపకం చేసుకో తండ్రి, మా బిడ్డలందరూ వృద్ధిలోకి రావాలి తండ్రి. ఇప్పుడు తిమోతన కూతురు చదువుతుంది, మన బాంధవన కూతురు చదువుతున్నాడు, ఎఫ్ఎఫ్ఆర్ చదువుతున్నాడు, కొంతమంది బిడ్డలు మన సంఘాలు చదువుతున్నారు. నా బిడ్డలందరూ కూడా వృద్ధులకు రావాలయ్యా, నా బిడ్డలందరూ ప్రయోజకులు అవ్వాలయ్యా, మా సంఘాలు ఉద్యోగస్తులతో నిండిపోవాలయ్యా. అప్పుడు మీకోసం మేము ఘనమైన మందిరాలు కడతాం, ఘనమైన సేవ చేస్తాం. ఇది మన కోరిక. అలా ఎవరైనా మంచి స్థితిలోకి వెళ్తున్నప్పుడు మన కుళ్ళు రావాలా, ప్రేమ రావాలా, సంతోషం రావాలి, ఆనందం రావాలి. తన సేవకుని క్షేమమును చూచి ఆనందించే యెహోవా. ఆయన బిడ్డలు బాగుంటే మన దేవుని సంతోషం తల్లే. మనం మంచి చీరలు కట్టుకొస్తే దేవుడు సంతోషపడతాడు. చినిగిపోయిన చీరలు కట్టుకొస్తేనే భక్తి అనుకోబాకండి. నేను ఏమనట్లేదులే, ఉన్నోట్లోనే బాగుందాం తల్లే, మనమా ఉన్నోటిలోనే బాగుందాం, ఉన్న దాంట్లోనే బాగుందాం. అట్టని దిగంబరంగా చేసుకొని పైనుంచి కిందాక దేవతలాగా అట్టకాదు, అట్టదు. మళ్ళా లిమిట్గా, మంచిగా, జాగ్రత్తగా, విలువగా బతదాం. పావురం నిష్కపటమైన పక్షి. మన హృదయాల్లో కూడా ఇతరుల పట్ల పగ, అసూయ, కక్షలు లేకుండా కపటం లేని ప్రేమని మనం కలిగి ఉండి దేవుని వాక్యం కోసం బ్రతకాలి. బిడ్డలారా, మంచి వాక్యం ఉంది బైబిల్లో. మత్తయి సువార్త 18:3 ఏముంటుందంటే, చిన్న పిల్లల వంటి వారైతేనే, మత్తయి సువార్త 18:3 చిన్న పిల్లల వంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే చిన్న పిల్ల మనసు, చిన్న బిడ్డ మనసు, పావురు మనసు రెండు ఒకటే. చిన్న బిడ్డ మనసు, పావురు మనసు రెండు ఒకటే. నా మాటలు అర్థమవుతున్నాయా? తుమ్నే బోల్ క్యా కత్తి తు క్యా క్యా బోల్ రీతు ప్రకాష్ ప్రేమరాజు క్యా క్యా బోల్ ఏం చెప్తున్నా సార్ మీరు? చిన్న బిడ్డ పావురు ఇద్దరు ఒకటేనా కాదా? చిన్న బిడ్డ ఎవరికైనా కీడు చేస్తాడు తలే, వాడికి ఏమన్నా కక్ష కుట్ర తెలుసా? వాడికి కూడా పవిత్రమైన హృదయం, నిష్కపటమైన హృదయం చిన్న వయసులోనే. చిన్న బిడ్డను పోలు ఉండాలి. అందరి క్షేమాన్ని కలత చూసినప్పుడు నువ్వు చిన్న బిడ్డను పోలు ఉండాలి. బిడ్డ, నీ వల్ల ఎవరు ఏడవకుండా చూసుకో. యేసు నామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. అదే నా బాధ. నా వల్ల ఎవరు ఏడవకూడదు అనుకుంటున్నాను, ఎవరు ఒకరు ఏడుస్తుంటారు. అదొక పెద్ద బాధ నాకు. మా సార్ ఫోన్ ఎత్తట్లేదని ఏడుస్తున్నారు ఈ మధ్యకాలంలో. అది కూడా ఏడిపోయి కదా, అట్ట కూడా ఏడకూడదని నా కోరిక. మన వల్ల ఒకరు ఏడవకూడదు, మన వల్ల ఒకరి కన్నీళ్ళు పెట్టకూడదు. వాళ్ళు మనకు కీడు చేసినా పావురు దెబ్బలైనా తింటది కానీ పావురు ఇంకొకరిని కొట్టదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. పావురు అవసరమైతే వేటగాడి వలలో చిక్కుకొని చచ్చిపోద్ది కానీ వేటగాడికి హాని చేయదు. పావురం వలె మనం నష్టపోయినా, మోసపోయినా, దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఇతరుల కళ్ళల్లో మన వల్ల కన్నీళ్లు రాకుండును గాక, ఇతరులకు మనం ఎట్టి కీడు చేయకుందుము గాక. పావురముల వలె నిష్కపటము కలిగి తోడేళ్ల మధ్యలో బతకకపోతే దేవునికి అవమానం వస్తుంది. దేవుని నామ అవమానపరచబడతా తల్లి మన ద్వారా. అటువంటి మంచి మనసు మనకు కావాలని ప్రభుత్వం ప్రార్థన చేసుకుందాం. దేవుడు పావురమును పోలి బతికే ధన్యత మనకు అనుగ్రహించును గాక. బిడ్డలారా, రెండో సంగతి ఒకసారి బిడ్డల మీకు మాట చెప్తా చూడండి. దీనికి ఒక మంచి ఉదాహరణ తీసుకొని వచ్చాను నేను.
నిష్కపటమైన హృదయానికి ఒక మంచి ఉదాహరణ ఉంది, చెప్తాను చూడండి. ఇది చెప్పేసి ఆపేస్తా. వచ్చే ఆదివారం మళ్ళీ మనం ఇంకో రెండు విషయాలు తెలుసుకుందాం. టైం అయిపోయింది. ఇది ఒక్కటి చెప్పి ఆపేస్తానులే. ఎంతసేపు అయిందమ్మా మనం స్టార్ట్ చేసి? ఏమా 45 నిమిషాలా? ఓకే, చాలు. బిడ్లరా, 2006 సంవత్సరం తిమ్మతన 2006 సంవత్సరం అక్టోబర్ 2వ తేదీ. ఎన్నో సంవత్సరం? 2006 అక్టోబర్ 2. అమెరికా దేశంలో పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో ఒక దారుణం జరిగింది, ఒక మారణ హోమం జరిగింది. ఏం జరిగిందంటే, ఒక కారు లాంటి ట్రక్కు నడుపుకుంటూ వచ్చిన ఒక వ్యక్తి, డ్రైవర్ అమీష్, అతని పేరు అమీష్ అనే వ్యక్తి, ఒక ట్రక్కు లాంటిది తీసుకొని ఒక స్కూల్ లోపలికి వెళ్ళిపోయాడు. డోర్లు కొట్టుకొని స్కూల్ లోపలికి తీసుకెళ్ళిపోయాడు కారుని. స్కూల్ లోపలికి వెళ్ళిపోయి అతని దగ్గర ఉన్న గన్నులు తీసి ఆ స్కూల్లో ఉన్న పిల్లల్ని ఎట్ట పడితే కాల్చేశాడు. అట్ట కాల్చినప్పుడు 5 పిల్లలు అక్కడికక్కడికే చనిపోయారు. అతని పేరు చెప్పండి, అమీష్. 2006 అక్టోబర్ 2 పెన్సిల్వేనియా రాష్ట్రంలో ఒక స్కూల్లో జరిగిన దుర్ఘటన అనమాట. అతని ఇష్ట ప్రకారం కాల్చేశాడు, ఉన్మాదిలాగా కాల్చేస్తే 5 మంది చిన్నపిల్లలు అక్కడికక్కడికే చనిపోయారు, బుల్లెట్లు తగిలి కాల్చేస్తే. అమెరికా అంటే అందరు క్రైస్తులే. ఆ చనిపోయిన 5 మంది పిల్లలు క్రైస్తవ బిడ్డలు, దేవుని బిడ్డల కుటుంబాలు అనమాట, చనిపోయారు. ఆ తర్వాత ఏం చేశాడంటే, వాళ్ళందరం కాల్చేసి అక్కడికక్కడే అతను కూడా కాల్చుకొని అక్కడ చచ్చిపోయాడు. ఇంకెంట బతకనీరు, అందుకని అందరం కాల్చేసి 5 మంది చచ్చిపోతే అతను కూడా కాల్చేసి చచ్చిపోతే బిడ్డరా, ఏ గ్రామంలో అయితే పిల్లలు చనిపోయారు ఆ గ్రామంలో అంతా భయంకర ఏడుపులు, తీవ్రమైన విషాదం నెలకొందంట. కానీ ఒక ఆశ్చర్యకర సంగతి ఏంటి తెలుసా? పావురు మనసు ఏ మనసు చెప్పండి? నిష్కపటమైన హృదయం, ఇన్నోసెన్స్ అండ్ ప్యూర్ హార్ట్ కదా. ఇప్పుడు మన దేవుడి బిడ్డలు ఏం చేశారంటే, ఏ పిల్లలైతే చచ్చిపోయారో 5 మంది పిల్లలు చనిపోయారు కదా, ఆ 5 మంది పిల్లల తల్లిదండ్రులు కలిసి, ఇప్పుడు అతను కూడా చనిపోయాడు కదా, ఎవరో కాల్చిన వ్యక్తి అమీష్ చనిపోయాడు కదా, ఆ అమీష్ యొక్క భార్య దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళింది ఎవరు? ఈ 5 మంది పిల్లల యొక్క తల్లిదండ్రులు వెళ్ళి ఆ భార్యని ఓదారుస్తున్నారటన్న. ఎవరిని ఓదార్చారు? ఆ చంపేశాడే అతని యొక్క భార్య దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏడవద్దమ్మా, మేమేం బాధపడలేదు, మీ ఆయన నా బిడ్డల నుంచి కాల్చి చంపేస్తే మేమేం బాధపడలేదు, నువ్వు టెన్షన్ పడద్దు, మేము నీ మీద కేసు పెట్టి నిన్ను జైల్లో వేపిస్తాం, నువ్వు టెన్షన్ పడుతున్నావేమో, మేము యేసు ప్రభుని ఆరాధిస్తున్నాం, మా దేవుడు మమ్మల్ని అలా కక్ష తీర్చుకోమని చెప్పలేదు, మేము నిన్ను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాం, నీ భర్త మీద కానీ నీ మీద కానీ మేము కేసు పెట్టాం, నువ్వు దిగులు పడద్దమా, నువ్వు టెన్షన్ పడద్దు, మా వల్ల నువ్వేమి టెన్షన్ పడద్దు, ఇప్పటికే నువ్వు భర్తను పోగొట్టుకుని ఆడుస్తున్నావు. వీళ్ళకి పిల్లలు పోయిలా, వీళ్ళు ఒక ప్రక్క బిడ్డలను పోగొట్టుకొని బిడ్డల శవాలు ఇంటి దగ్గర ఉంటే బిడ్డల శవాలు ఇంటి దగ్గర పెట్టి వీళ్ళు ఆమె దగ్గర పోయారంట 5 కుటుంబాల వాళ్ళు. ఆమెను ఓదార్చి, మీ ఆయన సమాధి ఖర్చులకు కూడా మేమే డబ్బులు ఇస్తామని ఈ 5 కుటుంబాల వాళ్ళు డబ్బులు పోగేసి ఆ అమ్మాయికి, ఆయన భార్యకి, నీ భర్తని సమాధి చేసుకొని కొంత డబ్బు కూడా ఇచ్చి ఇంటికి వచ్చారంట. తల్లి, ఇది మనం చేస్తామా? మనమే చేస్తాం తల్లి, మనం చేస్తామా? మన ఇంట్లో ఒక బిడ్డ వాడి వాళ్ళు చచ్చిపోతే మనం వెళ్ళి వాడి భార్యని, అతని భార్యని నేను చూడు ఓడు అంటున్నా, అసలు ఓడ అనకూడదు మనం. ఇప్పుడు అతని భార్యని ఓదార్చి ఆమె తన భర్త సమాధి కోసం డబ్బులు వీళ్ళిచ్చి, అమెరికా బెత్తరపోయింది, ప్రపంచ దేశాలు బెత్తరపోయారు ఆ రోజు. ఏందిరా, క్రైస్తవులకు ఎంత ప్రేమ ఉంటుందా? క్రైస్తవులు ఇంత మంచిగా ఆలోచిస్తారా? క్రైస్తవులు అసలు కోపం, కక్షలు ఉండవా? అసలు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇంత సాధువులైపోతారా? ఇంత నష్టం జరిగినా క్షమిస్తారా? అమెరికాలో జరిగిన ఆ సంభవాన్ని చూసి అమెరికా సంతోషించింది, ఇతర దేశాలు, క్రైస్తవ దేశాలు సంతోషించాయి. బిడ్డలారా, యేసుని ఎరగని వాళ్ళు నోటి మీద వేలేసుకున్నారు. ఆ అమ్మాయిని కౌగిలించుకున్నారంట. వీళ్ళ తల్లులు వెళ్ళి ఆమెను కౌగిలించుకొని ఓదార్చారంట. అమ్మా, జరిగిన దానికి మీరు కారణం కాదు కదా, మేము మిమ్మల్ని క్షమిస్తున్నాం, అలాగే మీ ఆయన అంత్యక్రియల ఖర్చు కోసం డబ్బు మేము ఇస్తున్నాం అని ఆ నిష్కపటమైన క్షమాగుణం చూసి బిడ్డలారా ఆశ్చర్యపోయింది లోకం. మామూలుగా లోకంలో ఉండేవాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కంటికి కన్ను, పంటికి పన్ను, కన్ను తీస్తే కన్ను తీయేస్తారు. మనం చంపారు కదా, వాళ్ళని చంపేస్తారు తర్వాత. ఇప్పుడు మన దగ్గర చూడండి, మన ఇంట్లో ఎవరిని చంపారు అనుకోండి, కక్షి కట్టి వాడు మళ్ళీ జైలు వచ్చిన తర్వాత ఏళ్ళ మనుషులు వాడిని వేస్తారు మళ్ళీ పోయి. అది లోకంలో తోడేళ్ళు అలా చేస్తున్నాయి. మనలో ఎవరైనా చంపితే వాళ్ళలో వాళ్ళని చంపిన దాకా ఒప్పుకోవట్లేదు. సాతాను చేత ఏలుబడి చేయబడుతున్న తోడేళ్ల వంటి మనుషుల మధ్యలో ఇది ఉంటే
భూమి మీద తోడేళ్ల మధ్యలో బతుకుతున్న గొర్రెల వంటి మనకు దేవుడు చెప్పిన మాట, ఎవరైతే మనకు కీడు చేశారో వాళ్ళని క్షమించమని, వాళ్ళని ఆదరించమని. బిడ్డరా, పౌరు మాత్రం నిష్కపటమైన మనస్సు గల క్రైస్తవులు పౌరులాగా కీడుకి ప్రతికీడు చేయకుండా తనను గాయపరిచిన వారిని కూడా హృదయపూర్వకంగా క్షమించి ప్రేమను చూపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒరిస్సాలో ప్రార్థన చేద్దాం. ఇంకా ఒరిస్సాలో ఒక పాస్టర్ గారిని, ఇద్దరు పిల్లల్ని జీపులో వాళ్ళు రాత్రిపూట ప్రార్థనకి వెళ్ళి ఇంటికి వచ్చేటప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చిందంట. అతను అలసిపోయాడు పాప. పాస్టర్ గారు గ్రాహం స్టెయిన్స్ అతని పేరు. ఆస్ట్రేలియా దేశం నుంచి మన భారతదేశానికి దేవుని కోసం వచ్చి వాళ్ళ సుఖాలు సౌఖ్యాలు వదిలేసుకొని, అక్కడ మొత్తం ఆస్తి వదిలేసుకొని ఇక్కడ చిన్న పల్లెటూరులో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నారు. కుష్ఠరోగుల మధ్య వాళ్ళు యేసు ప్రభువులకు అందరిని మార్చేస్తున్నారని కొంతమంది కక్షి కట్టి సేవకెళ్ళి వాళ్ళు వస్తూ మధ్యలో అలిసిపోయి ఒక దగ్గర కారులో పార్క్ చేసి పడుకున్నారు, నిద్రపోతున్నారు కారులో అలిసిపోయి. ఎట తెలుసుకున్నారు, దుండగులు వచ్చి అదే కారు మీద పెట్రోల్ పోసి అంటి చేశారు. ఆ అర్ధరాత్రి నిద్రలోనే వాళ్ళు కేకలు పెట్టి బూడిదైపోయారు. ఏమైపోయారు తల? బాడీలు కూడా మిగల్లా, బూడిదైపోయి శరీరాలు గుర్తుపట్టలేని విధంగా ముగ్గురు బూడిదగా మారిపోయారు. ఆ తర్వాత వాళ్ళ భార్యని పిలిచారు పోలీసులు. అమ్మ, మీరు కేసు ఫైల్ చేస్తే వాళ్ళందరిని మేము ఎదికి వాళ్ళ జైల్లో వేస్తాం. రెండమ్మ చెప్పండి మీదేందని మీడియా అంతా, వార్తాపత్రికలంతా పోయి అందరికి మైకి పెడితే ఒకటే మాట చెప్పింది, అయ్యా నేను ఆరాధించే నా దేవుడు కీడుకు ప్రతికీడు చేయమని నాకు చెప్పలేదు. నా ప్రభువుని సిలువ వేసి భయంకరంగా హింసిస్తే నా దేవుడు ఏం చెప్పాడంటే, అయ్యా వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరిని క్షమించమని చెప్పాడు. నాకు క్షమాపణ నేర్పించాడు నా దేవుడు. నా భర్తను చంపిన వారిని అందరినీ నేను హృదయపూర్వకంగా క్షమిస్తున్నాను. ఎవరి మీద నేను కేసులు పెట్టను, అందరినీ క్షమిస్తున్నానంటే క్రైస్తవ లోకం సంతోషించింది. క్రీస్తుని ఎరగని తోడేళ్ళు ఆశ్చర్యపోయాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంత క్షమాపణ వస్తుందా? యేసు ప్రభుని నమ్ముకుంటే ఇంత ప్రేమ ఉంటుందా? యేసు ప్రభులోకి వెళితే ఇంత దయ ఉంటుందా? అవును, మనం పావురాల వలె నిష్కపటంగా బ్రతకాలి. పావురాల వలె ఇతరులకు కీడు చేయకుండా బ్రతకాలి. ఒకవేళ మనకు కీడు జరిగినా కూడా ప్రతి కీడు చేయకుండా బ్రతకమని మనకు వాక్యం బోధించింది. అలా ఈ లోకంలో బతికితేనే మనం క్షేమంగా దేవునికి మహిమ తెచ్చే విధంగా బ్రతకగలుగుతాం. మనం పావురాల వలె ఉంటేనే మన దేవునికి ఘనత వస్తుంది, మన దేవునికి గౌరవం వస్తుంది. అట్టి రీతిగా పావురాలను పోలిన వారమై మరణము వరకు నమ్మకస్తులమై బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఈరోజు చెప్పిన ఒకే ఒక పాయింట్, పావురు హృదయం నిష్కపటమైంది. పావురు హృదయం కీడు చెయ్యింది. ద్వేషము అసూయ ఉండదు, కుట్ర కుతంత్రం తెలియదు, ఇతరులకు కీడు చేయదు. అటువంటి మంచి మనస్సాక్షి కలిగి ప్రభు కొరకు మనం బతుకుదుము గాక. ఆ అమీష్ అనే వ్యక్తిని క్షమించిన ఆ 5 చిన్నపిల్లల తల్లిదండ్రుల మాదిరిగా మనం కూడా ప్రభు కోసం బ్రతకాలి. గ్రాహం స్టెయిన్ గారి భార్య వలె మనం కూడా క్షమిస్తూ బ్రతకాలి. ఆ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించి వాక్యపులోతులు స్థిరపరిచి మరణం వరకు లోకానికి వెలుగై ఉన్నట్టుగా ప్రభు మనం స్థిరపరచును గాక. ఆమేన్. కళ్ళు మూసుకుని పిల్లరా ప్రార్థన చేసుకుందాం.